సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. జీడిమెట్లలో ఒక ఘోరాతి ఘోరమైన ఇన్సిడెంట్, ఇక మాటలు కూడా వస్తలేవు. అసలు ఈ ఇన్సిడెంట్ని ఏం చెప్పాలో, ఎట్లా వర్ణించాలనో, అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. మానవత్వం అసలు ఏమీ లేదు, మనుషులు అనేటోళ్ళు లేరు అనిపిస్తుంది ఈ వీడియో చూసినాక. జస్ట్ 3 years పాప, ఈమె మీకు కనిపిస్తున్నామే ఆయమ్మ. ఇప్పుడు ఈ పాప ఒక్కసారి చూడండి, ఈ పాపని మేము అంటే చూపించలేకపోతున్నాం. 3 years బేబీ కాబట్టి మేము చూపించలేకపోతున్నాం. బట్ ఒకసారి చూడండి ఎట్లా ఆమెను అసలు ఇక బొమ్మని కూడా మనం అట్లా అంత భయంకరంగా ప్రవర్తించాం. అట్లాంటిది ఒక 3 ఏళ్ల పాపని, అది మళ్ళా ఆ పాప ఈ మనిషి ఇంటి పక్కనే ఉంటారట. ఈ పాప వాళ్ళ మమ్మీ అక్కడ ఈ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నది. సో మరి ఏమైందో ఏందో తెలియదు కానీ ఇగో వాళ్ళ పాపను పట్టుకొని భయంకరంగా కొట్టడం అంటే ఇక మామూలు కొట్టడం కాదు, తన్నుతున్నది, కొడుతున్నది. తర్వాత ఒకసారి కూర్చోబెడుతుంది, అటు ఇటు దిక్కులు చూస్తుంది, ఎవరన్నా చూస్తుండ్రా లేదా అని గమనిస్తుంది. గమనించిన తర్వాత మళ్ళా అంత భయంకరంగా మళ్ళా కూర్చోబెడుతుంది, అటు ఇటు చూస్తుంది, ఎవరన్నా చూస్తున్నారా అబ్జర్వ్ చేస్తున్నారా అనుకుంటుంది. మళ్ళీ తల పట్టుకొని కిందికేసి ఎట్లా లాగి ఎట్లా మీకు కనిపిస్తుందొచ్చు నాకు తెలిసి. ఇంత భయంకరం అన్నమాట. అసలు మనుషులు ఎవరు కూడా ఇట్లా ప్రవర్తించరు. అంత ఘోరంగా ఎట్లా కొడుతుంది, ఎట్లా గుండుని నేలకేసి కొడుతుంది. అసలు ఇట్లాంటి మనుషుల్ని ఏం చేయాలా? సరే, ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, తీసుకుపోయి ఆమెని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. కానీ ఆ మూమెంట్లో ఆ పాప పడిన ఆవేదన అసలు మనం ఊహకు కూడా అందదన్నమాట. వాళ్ళ మమ్మీ ఏంది, స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేయడానికని ఆ బస్తో పాటు ఉంటారు కదా, అట్లా ఆమె వెళ్ళింది. 3:30 ఆ ప్రాంతంలో. 3:30 ఆమె వెళ్ళిందో లేదో ఆ పాప ఇక్కడే ఉంది. అంటే రోజట్లాగానే ఈ పాప ఇక్కడనే ఉంది. కానీ ఈ ఆయమ్మ మాత్రం ఆ పాప పట్ల భయంకరం అన్నమాట. ఒక్కసారి చూడండి, దారుణమేగా. నాకు తెలిసి వీళ్ళ మనమళ్ళ వయసు అయి ఉంటుంది ఆ పాపకి. కానీ ఆమె చేస్తున్న ట్రీట్మెంట్ ఏంది, ఆమె బిహేవ్ చేస్తున్నది ఏంటిది, ఘోరం అన్నమాట. మొత్తం గాయాలైనవి. ఆ పాపకి తలకి గాయమైంది, చేతులకి కాళ్ళకి. అసలు ఏడుపు ఆపట్లేదు. మొన్న జరిగింది, శనివారం రోజు ఘటన జరిగింది. ఒడిశాకు సంబంధించిన ఫ్యామిలీ, వీళ్ళు బతకడానికి వచ్చిండ్రు. 5 ఏళ్ళు అవుతున్నది, ఇక్కడనే బతుకుతున్నారు. స్కూల్లో ఆయమ్మలాగా అవకాశం ఉంది అని అంటే ఆయమ్మలాగా ఈ స్కూల్లోనే ఎట్లా తొక్కుతుంది చూడండి. ఆమెను తొక్కుతుంది లిటరల్లీ. చూడండి ఒక్కసారి. ఇక్కడ ఈ వీడియో తీసింది ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఈ స్కూల్ని ఆనుకొనే బ్యాచిలర్స్ ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళు చాటుగా వీడియో తీసిండ్రు కాబట్టి అసలు ఆ పాపకి ఏమైంది ఏంది అని తెలిసింది. అట్లాగే ఈ మనిషి నిజ స్వరూపం బయటపడింది. అసలు వీళ్ళు లేరనుకోండి, వీడియో తీయలేదనుకోండి, ఒక మిస్టరీ అన్నమాట. ఏమైందో ఏమో పాపకు అసలు తెలియని కూడా తెలియకపోతుండే వాళ్ళ పేరెంట్స్కి. ఒడిశాకు సంబంధించిన వాళ్ళు బతకడానికి, ఒడిశానే కాదు చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ మధ్యకాలంలో బతకడానికి చాలా మంది సిటీకి వచ్చిండ్రు. అందులో భాగంగానే ఆ ఫ్యామిలీ కూడా వచ్చింది. ఒక పిల్లనేమో ఒడిశాలోనే ఉంటుందట, ఇంకో పిల్ల ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఉంటారు. కేవలం 3 years ఆ పాపకి. వాళ్ళ అమ్మ బస్సులో పిల్లల్ని దిగబెట్టి వచ్చేసరికి ఈ తతంగం అంతా చేసింది. తొక్కడము, జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టడము. రాక్షసురాలే, ఇక రాక్షసే అనుకోవాలి. ఈ విజువల్ చూసిన తర్వాత రాక్షసులే ఇట్లా చేస్తారు. మరి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత ఏడికి పోతారో నేనైతే అనను, కానీ ఇక మరి అట్లాంటి మాటలే వస్తాయి. మరి గింత భయంకరంగా గింత ఘోరంగా ఉంటారా? వాళ్ళ తండ్రితోని మాట్లాడే ప్రయత్నం చేసినాం. అట్లాగే వాళ్ళ మదర్, ఆమె పేరు వచ్చేసి సంతోషి, ఆమెతోని
మాట్లాడే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం, ఎందుకంటే ఆమె స్కూల్లో పనిచేస్తుంది. సో ఒకసారి ఆమెతో మాట్లాడితే గానీ మనకు కూడా క్లారిటీ రాలేదు. ఇప్పుడు పాప దగ్గరలో ఉన్నటువంటి షాపూర్ దగ్గర ఇది జరిగింది. ఎవరు మేడం? మేము ఛానల్ వాళ్ళం కాల్ చేస్తున్నామమ్మా. ఏమైంది మీ పాపకి? చాలా సీరియస్ గా ఉంది మేడం. ఇప్పుడు మళ్ళీ స్కానింగ్ తీస్తామన్నారు మేడం. మరి ఏం చేయడమో రిపోర్ట్ వచ్చాక తెలుస్తుంది మ్యామ్. ఓకే, ఇది ఏ స్కూల్ అమ్మా? అసలు ఏం జరిగింది, ఏంటి, ఏ రోజు అయిందమ్మా? పూర్ణిమ స్కూల్ మేడం. పూర్ణిమ స్కూల్. ఓకే, మీరేం చేస్తారు అందులో? అక్కడ ఆయమ్మ పోస్ట్ మేడం. ఆయమ్మ నాగా. ఓకే, మరి ఇప్పుడు మీ పాపను కొట్టింది కదా, ఆమె కూడా ఆయా అంటున్నారు కదా? ఆమె కూడా ఆయమ్మేనా మేడం. మరి ఏమైంది? ఎందుకు అంత? తర్వాత మాట్లాడతాను మేడం. పాప ఏడుస్తుంది. మీ ఆయనకి ఇవ్వమ్మా. మా ఆయన పాప ఏడుస్తుంది. ఇవ్వండి, మీ ఆయనకి ఇవ్వండి. నిన్న ఆయమ్మ కొట్టి భయంకరంగా గాయపడ్డది కదా, వాళ్ళ పాప వాళ్ళ పేరెంట్స్ తోని మనం మాట్లాడుతున్నాము. ఒకసారి మీకు వినిపిస్తుంది అనుకుంటా ఎంత ఆ పాప అనేది. మనం ఆ విజువల్ చూస్తే కూడా. హలో హలో భయ్యా. मैडम बोलो। ओए आपका वाइफ नहीं है? अंदर में है मैडम, आईसीयू में। अच्छा, नहीं आई क्या? क्या बोला? नहीं, फोन बात करने का है। ठीक है मैं बुलाता। मैं लाइन पे रहती हूँ, बुलाइए भैया। ठीक है। సో ఐసీయూలో ఇప్పుడు పాపకు ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళ నాన్న అంటే తెలుగు రాదు కాబట్టి హిందీలో మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు కూడా ఆయనతో మాట్లాడిన అసలు ఏమైంది ఏంటి అని అంటే పాప అసలు ఏడు పాపట్లే. నిన్న సండే. హలో సంతోషి, సంతోష్ ఏమైంది? కాదు, ఏమైందమ్మా అసలు? ఎవరు ఈమె? ఎవరు ఇంత భయంకరంగా ఎందుకు కొడుతుందామె? అదే మరి ఆయమ్మ. అవును, ఆయమ్మనే సంతోషి, మళ్ళీ ఆయమ్మనే. అవును, ఆయమ్మ. ఈమె మా సంతోషి పిల్లలకి బస్సులో పిల్లలకి దించి వస్తుంది, తీసుకుని వస్తుంది. ఏమి ఈ లోపు ఆయమ్మ దగ్గర ఇడిచిపెట్టి ఇట్లా కొడతారా పిల్లలకి? అవును, ఎందుకు అంత భయంకరంగా కొట్టింది ఏంటి? ఎందుకని? అదే మరి చెప్పట్లేదు కదా. ఇప్పుడు పాపకి సీరియస్ ఉంది, హాస్పిటల్ ఉన్నట్టు. ఏమైందమ్మా ఆ పాపకి? ఇప్పుడు ఏమని చెప్తున్నారు డాక్టర్స్? పాపకి ఐసీయూలో పెట్టున్నారమ్మా. ఎక్కడెక్కడ గాయాలైనాయి ఆమెకి? దెబ్బలు ఎక్కడ దాకాయి? బాడీ మొత్తం గాయాలే ఉన్నాయి. బాడీ కొంచెం పనిచేస్తలేదు ఆమెకి. స్కానింగ్ లో రిపోర్ట్లు వస్తాయి, డాక్టర్లు ఏం చెప్పలేనని చెప్తున్నారు. అవునా? మొత్తం ఏడుస్తూనే ఉంది కదండి? పొద్దున్న నుంచి ఏడుస్తుంది. నిన్న కొట్టినప్పటి నుంచి ఏడుస్తుంది. 3 రోజులైంది ఈ రోజుకి. మొన్న నైట్ జరిగింది. నిన్న మొత్తం పబ్లిక్ మొత్తం అందరూ ఏడుస్తున్నారు. ఆ పిల్లలు చూసి చిన్న పాప ఆమె. ఎంత ఘోరం అక్క, చెప్పండి. ఇంత ఘోరం ఎక్కడుంది? కాదు అంటే ఇప్పుడు సంతోషికి పని చేస్తుంది కదా అందులో, వాళ్ళిద్దరికి ఏమన్నా పొట్లాట ఉందా? అంటే పడదా? ఏమి లేదు, ఏం గొల్లు లేదు, గొడవ లేదు. పాపకు భోజనం పెడుతుంది, అన్ని చేస్తుంది. ఎందుకు కొట్టింది రీజన్ చెప్పట్లేదు. ఆమె ఒక్కటే చెయ్యాలని అనుకుంటుందంట అని చెప్తున్నారు. ఎంత 4 సంవత్సరాలన్నీ నేను ఉన్నాను, ఈమె ఏజ్లు ఉంది, మంచిగా ఉన్నారు అన్నట్టుగా కసిగా కొట్టినట్టుగా అనిపిస్తుంది మాకైతే. అవునా? అంతే. ఏం పిల్లలకి గొల్లు గొడవలు ఏం లేవు. ఇంత ఘోరం. ఏ పిల్ల పచ్చి పిల్ల ఆమె మాటలు వస్తలేవు ఆ పిల్లకి. అసలు అన్నం మళ్ళీ అడగదు ఆ పిల్ల. తెలగా నోటి నుంచి మాటలు రాక పెడితే తింటది, లేకపోతే గమ్మున కూర్చుంటది అంతే.
ఇంత చిన్న పాప చేతులు, ఆమెకి మళ్ళీ మనవాళ్ళు ఉన్నారు, అదే స్కూల్ వస్తున్నారు, ఇట్లనే చేస్తుందా? ఏమో మరి ఇంత భయంకరంగా తొక్కుతున్నది, తర్వాత జుట్టు పట్టుకొని తలని కిందికేసి కొడుతున్నది, ఏంటమ్మా ఇది? తల మొత్తం బొబ్బలు వచ్చేసి పెద్ద పెద్ద కురుపులు అయిపోయాయి. మొత్తం రిపోర్ట్లు చూస్తే కానీ ఏం చెప్తున్నాని డాక్టర్లు చెప్పినారు మాకు. అన్ని ఇట్లా లోపల ఐసీయూలో ఉంది పాప దగ్గర. పాప ఎవరు చిన్న పాప కదా, అది ఎవరి దగ్గర రాదు, ఆమె దగ్గర నాన్న దగ్గర ఉంటారు. అవును. మీరెవరమ్మా? మేము ఛానల్ వాళ్ళమమ్మా. ఈ వీడియో మాకు కూడా వచ్చిందనమాట. మరి తీసింది ఎవరమ్మా? ఈ వీడియో తీసింది ఎవరు? అదే 3 సార్లు కొడితే సార్లు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు అమ్మా. పట్టించుకోకపోవడము, మేము వేరే వాళ్ళకి 2-3 నెంబర్లు ఇచ్చాము చుట్టుపక్కల వాళ్ళకి. మేము చెప్తే నమ్ముతలేరు. వాళ్ళు చెప్తే మేము నమ్ముతున్నాం కానీ మేము అడుగుతుంటే నీకు ఎవరు చెప్పారు ఏంటి, నేను ఎందుకు కొడతాను నీ బిడ్డకి అనుకుని దబాయించేస్తుంది అటు నుంచి ఇటు మాకు డైలీ. 2-3 సార్లు కొట్టింది. అయినా సరే ఇది పబ్లిక్ ఊరుకున్నారు కానీ ఇప్పుడు దాకా మా ఒడిశా అయితే వీళ్ళకి చంపేసి ఇప్పుడు పాతి పెట్టేసే వాళ్ళం భూమిలో. మాకు ఇక్కడ అంత పవర్ ఒడిశా వాళ్ళం కాబట్టి మాకు పవర్ లేక ఆమె గమ్మును ఊరుకున్నది. ఇప్పుడు పబ్లిక్ మొత్తం ఆమె గుంజి నిన్నటి వాళ్ళకి ఊరి శిక్ష తీసేస్తే ఇంకొక ఆయమ్మలు భయపడతారు నాకు తెలిసి. అయితే ఒడిశాలో ఇది జరిగితే ఒడిశాలో ఇట్లా జరిగితే ఏమైంది? ఏమవుతుంది, మొత్తం భూములు పాతి పెట్టేస్తాము. ఇక్కడ మాకు అంత పవర్ లేదు, మాకు ఇక్కడ ఏం లేవు అనుకుని గమ్మును ఊరుకొని పబ్లిక్ నేను పట్టుకొని పని చేశాను. అయినా సరే ఇంత ఘోరంగా ఎవరైనా, ఏ టీచర్ అయినా, మమ్మీ అయినా, డాడీ అయినా, సార్లు అంత నిరకత్తరు ఎందుకు? నిన్నటి వాళ్ళకి పబ్లిక్ ఊరి తీసేస్తే ఇంకొక ఏమో భయపడుతుంది నాకు తెలిసి. ఇంత ఘోరమా? 80 సంవత్సరాల ముస్లిం అనుకుని వీళ్ళు ఇడిచిపెట్టేశారు. పెద్ద ఏజ్ అనుకుని మీద చేయి చేసుకోలేదు వీళ్ళు. తప్పు మాది ఫస్ట్. ఎందుకంటే చేయి చేసుకోయిందే ఏ పబ్లిక్ వచ్చిందో, ఏ సార్లు వచ్చిందో, ఏ పోలీసులు వచ్చిందో అప్పుడు సమాధానం. మేము విడిచిపెట్టి తప్పు చేసాం వాళ్ళకి. 80 ముసలమ్మ కదని మేము విడిచిపెట్టినాము. అయినా సరే అంత చిన్న పాప కొట్టడానికి ఆమె చేతులు ఎందుకు వచ్చినాయి? కారణం చెప్తేదాకా ఆమె విడిచిపెట్టేస్తాం అనుకుంటాను. ఒరిస్సా నుంచి వచ్చినారు కదా, వీళ్ళు ఏం చేస్తారు కదా అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అవునా? చోట గల్తీ అంట ఎండి సార్ చెప్తున్నారు. చోట గల్తీ అమ్మా ఇది. అమ్మో ఏంది ఇది చోట గల్తీ ఏంది అసలు భయంకరంగా. అదే మొన్న తగిలింది, నీకు కంప్లైంట్ చేశారు. ఆ పాపకి ఎలా ఉంది? ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తావా, చోట గల్తీ వదిలేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా? వాళ్ళ అబ్బాయి మన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు ఎవరు నిన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నేను పోలీస్ స్టేషన్ వచ్చాను. ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగింది, అసలు వీళ్ళు ఫోన్ చేస్తుంటే చోట చిన్నదే అమ్మా విడిచిపెట్టి అని చెప్పేసి ఫోన్లు పెట్టేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొత్తం మా గల్లీలో మొత్తం అందరు ఫోన్ చేస్తుంటే ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేస్తలేరు. మరి ఇప్పుడు వచ్చారో లేదా బయటకి? మీరు మొత్తం పబ్లిక్ స్కూల్ అయినా బంద్ చేసేయాలి, లేకపోతే ఆయమ్మకైనా ఉరికేయాలి. అట్లని మాట్లాడతాను నేను పబ్లిక్ లో అయితే. అట్లనే చేయాలి. మరి మీరు ఎంతమంది ఉన్నారు? ఒడిశాకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేనైతే మొత్తం అందరము 25 మంది వచ్చాం మేడం నిన్న పోలీస్ స్టేషన్ కి. హాస్పిటల్ కంటే ఎక్కువ మందికి, ఇది ప్రైవేట్ హాస్పిటల్ అని ఎక్కువ మంది రాలేదు. ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు, మేము ఒక 4 వచ్చాము. ఒక మాట మీ తరఫునైనా చెప్పాలి కదా, ఏం చెయ్యాలి నాటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు అయితే ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తుండ్రమ్మా, ఆమెను మాత్రం బతకడానికి లేదు అన్న మాటనే చెప్తున్నారు ఎవరైనా సరే. అంత చిన్న పిల్ల ఎట్లా, ఎంత భయంకరంగా. అదే ఇప్పుడు ఇంత జరిగింది, పోనా సారైనా పోనా ఆయమ్మకి తెచ్చి మా ముంగడ నిలుచుడు పెట్టట్లేదు ఇప్పుడు దాకా. వాళ్ళు ఏమనట్లేదు, ఏమంటలేరు. వాళ్ళ నుంచి ఏం రిచువల్ ఇప్పుడు దాకా ఒక్క మాట అక్కడి నుంచి రావట్లేదు. నిన్న పోలీస్ స్టేషన్ లో చెప్పేశారు, చిన్న ప్రాబ్లం అయింది, నేను అన్ని చూసుకుంటాను, మా అయ్యమ్మ కొట్టింది, నాకు తప్పు అయిపోయిందని పెద్దసారి చెప్పేశారు. చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆమెకి ఏదైనా గాయం అయితే లైఫ్ లాంగ్ గాయమే కదా మేడం. అవును అవును. ఇప్పుడు ఈ ఆయమ్మ పోలీస్ స్టేషన్ లో లేదా? పోలీస్ స్టేషన్ లో అయితే మేమైతే చూడలేదు మేడం. అవునా? చూడలేదు మేమైతే. మరి న్యూస్ వాళ్ళు వచ్చి చూపిస్తేనే జనాలకు అర్థమవుతుంది పోలీస్ స్టేషన్ ఉందని.
పోలీస్ స్టేషన్ లో ఉందని గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు ఫోటో ఆయమ్మ ఫోటో రాలేదు బయటికి. ఆయమ్మ ఫోటో పెట్టి పలానా అమ్మాయి పాపకి ఇట్లా చేసింది అని ఒక మాట చెప్తే ఏదైనా ఒకటే అర్థం చేస్తున్నాను. వాళ్ళు పోలీసులు తెచ్చారని గ్యారెంటీ ఏముంది? మేము చూసినాం, మేము హాస్పిటల్లో ఉన్నాము. మా గల్లీ వాళ్ళు మళ్ళీ అంత మంది వెళ్ళారు కానీ ఒక్కళ్ళు చూడలేదు పోలీస్ స్టేషన్. వాళ్ళు తెచ్చారని గ్యారెంటీ ప్రూఫ్ ఉందా మేడం? ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారమ్మా? ఏం కోరుతున్నారు? ఏంటి ఏం కోరుతున్నారు? మీకు న్యాయం ఎట్లా? న్యాయం మరి పబ్లికే చెప్పాలి మేడం, ఎందుకంటే మేము ఒడిశా వాళ్ళు. పబ్లిక్ చెప్పాలి న్యాయం. దీనికి న్యాయం ఏంటి? పాపకు అన్యాయం జరిగి మాత్రం విడిచిపెట్టేది ఉండదు. ఇంకా ఆమె కొంచెం హెల్త్ ఏమైనా అయింది అనుకో, పెద్ద అయిందాక వాళ్ళు మొత్తం చూసేదాన్ని మాత్రం విడిచిపెట్టము. పాపకి ఇప్పుడు రిపోర్ట్లు ఈ రోజు వస్తే గానీ మళ్ళీ TV9 లో పెట్టి చూపిస్తాం. పాప రిపోర్ట్లు రావాలి ఫస్ట్. ఎప్పటి వరకు వస్తాయమ్మా రిపోర్ట్లు? రిపోర్ట్లు ఈ రోజు వస్తాయని చెప్పన్నారు. నిన్న సండే ఉంది, రిపోర్ట్లు ఏం రావని చెప్పేశారు. ఓకే ఓకే అమ్మా, సరే అమ్మా, సరే సరే. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. ఒడిస్సా వాళ్ళం కాబట్టి మాకు పెద్దగా న్యాయం జరగట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. పాప వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి మాట, మాకు పబ్లికే న్యాయం చెప్పాలి. ఇప్పుడు ఈ ఆయమ్మని ఏం చేయాలి? మాకు న్యాయం ఏంటి? పబ్లికే చెప్పాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరమైనా సరే ఎట్లా రియాక్ట్ అవుతామో మనకు తెలుసు. ఇన్స్టెంట్ జస్టిస్ అనేది బాగా మనకు ఎట్లా అంటే, ఈ ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే దానికి ఏదో ఒకటి జస్టిస్ ఇచ్చేసేయాలి. అంటే ఆయమ్మని ఏదో ఒకటి ఉరి శిక్ష అనుకోండి, లేకపోతే యావజ్జీవం అనుకోండి, ఇట్లా ఏదో ఒకటి చేసేయాలి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అది జరగదు. మనకు కూడా తెలుసు న్యాయ వ్యవస్థ తీర్పే శిరోధారం ఎవరికైనా. కానీ నిజంగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ పాపకు నిజమైన జస్టిస్ ఏంటి మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నై आपकी बेटी रो रही ना, क्या हुआ है? कुछ नहीं, मार दिया बुद्धि। वही तो, अभी हॉस्पिटल में है क्या आप? हाँ हाँ हॉस्पिटल में है। कौन से हॉस्पिटल में है? रामराज हॉस्पिटल में है। आपका बेटी का आपका बेटी का कितना साल है? 3 साल। 3 साल? केवल 3 साल? हाँ 3 साल मैडम। क्या पढ़ रही है क्या? स्कूल में हमारा बेबी काम कर रहे हैं ना, स्कूल में बैठ रहा है, स्कूल में जा रहे हैं डेली। अच्छा ओके, तो अभी आपका बेटी का आपका जो वाइफ है ना, उन्हों कहाँ गई थी? वो छत्तर बात है स्कूल में आना है। हाँ हाँ वो बॉस ने लेके गया हमारा बेबी। अच्छा, वो टाइम में वो बुढ़ी हमारा बेटी मार दिया। अच्छा नहीं, जोर से मारी है? क्यों वैसा? उतना गुस्सा क्यों है आपके बेटी के ऊपर? यही था मैडम, हमारे क्या मालूम, ऐसा कर दिया तो हम क्या मालूम। मैं ड्यूटी पे तो हमारा बेबी चक्कर बाता बच्ची लेके गया बात में। हाँ तो उसका टाइम में ऐसा मार दिया। अच्छा, आपका बेटी को क्या हुआ है? डॉक्टर्स क्या बोल रहे हैं? कंडीशन ठीक नहीं है, आईसीयू में है अभी आईसीयू में है क्या? हाँ। कहाँ कहाँ पे चोट लगी है? और पूरा देह पूरा हो गया मैडम। नहीं, आपको आपके आपके बेटे को कहाँ कहाँ मार लगा है? हाथ को, पैर को, नहीं तो सिर को? हाँ पैर को, हाथ को, और मूंड के भी, ये पूरा मार हो जाएगा। अच्छा, किस दिन हुआ था ये? हाँ किस दिन हुआ था ये? वो शनिवार दिन का मैडम। शनिवार? हाँ 4 बजे। 4 बजे तो ये स्कूल के 3-4 बजे। 3-4 बजे। अच्छा, कोई नहीं देखे है क्या ये स्कूल के? वो बाथरूम स्कूल में वो बैठ के रहता, वो बाथरूम लेके मार दिया ऐसा। अच्छा ओके, अभी जो वीडियो आया है वो वीडियो कौन निकाले?
वो हमारा रूम पास है, ऊपर सेकंड फ्लोर है, दूसरा आदमी है रूम में। अच्छा बच्चा को ऐसा कर रहा है तो इसलिए वीडियो करके मेरे को दिया। अच्छा, आप कहाँ के हो? मेडिकल में है मैडम। नहीं नहीं, आप कहाँ से हो? उड़ीसा। उड़ीसा से हो? कितने साल से हो? 5 महीना हुआ मैडम। अच्छा, कितने बच्चे हैं आपको? 2 बच्चे हैं, गाँव में एक है, तो एक छोटे बच्चे के लेके आया है इधर। अच्छा, आपके पास एक बेटी रहती है बस? हाँ बस। अभी ये बेटी को मार दिए हो बुड्ढी? हाँ बेटी मर गया। अच्छा, लेकिन क्या लड़ाई है क्या आपके वाइफ से, बुड्ढी से? भी नहीं मैडम, वो क्या सब्जी बनाता, सब्जी बनाता तो हमारे को भी देता, वो हमारा पास भी लेके जाता, फिर भी कुछ गलती नहीं, कुछ नहीं मैडम। फिर क्यों उतना गुस्सा क्यों है? आप वीडियो तो क्या हो गया वो मालूम नहीं पड़ता है मैडम। वो बुड्ढी कहाँ पे रहती है? और हमारे पास में 2 रूम है, वो वाला का एक रूम दिया, हमारे का एक रूम दिया। अच्छा, अभी तो पुलिस, हाँ अभी पुलिस कंप्लेंट दिए है क्या आप? हाँ कल दिया सर। अच्छा, वीडियो भी दिखाया और पुलिस कंप्लेंट भी दिया। अभी बुड्ढी कहाँ पे है? थाना में है। अच्छा, पुलिस स्टेशन लेके गए? हाँ कल शाम में लेके गया, बोला मैं तो रूम में नहीं गया, और ऐसा बोल रहा है दूसरा आदमी। अच्छा, फिर स्कूल के जो सर रहते, ऑफिसर रहते हैं, उन्होंने क्या बोल रहे? मैडम एक बात सुनो, मैं 6:20 का आया मैडम कंपनी से। कंपनी से आया, मेरा बेबी भी ड्यूटी हो गया है उसका टाइम में। मेरा बेबी बोला मेरे को, और थोड़ा मोबाइल निकाल के वीडियो देखो बोला मेरे को। अच्छा, मैं बोला क्या वीडियो दिल्ली पे देख रहा है, क्या वीडियो देखता है बोला मैं। बोला तो नहीं, ओ दूसरा हमारा पास ना थे, वो आदमी हमारे को भेजा है, वीडियो थोड़ा देखो बोला। ओपन करके व्हाट्सएप में भेजा यार, व्हाट्सएप में ओपन करके देखा, और देखने के बाद मैं कुछ भी नहीं बोला, साहब आ गया प्रिंसिपल साहब तक। अच्छा, सर को मैं वीडियो देखा। हाँ सर ऐसा क्या, सर हमारे को क्या, हमें क्या ये कर रहा है, ऐसा मार दिया, करते गलती ऐसा क्या बोल रहा है, ऐसा वो बोली हमारे को गाली दिया था मैडम। अच्छा, स्कूल के जो ऑफिसर है आपको गाली दिए? ऑफिसर हमारे को गाली दिया। हाँ करते गलती ऐसा होता बोला। हाँ ऐसा बोला तो हमें बाहर ना उड़ीसा में वीडियो देखने के बाद भी उसको ये नहीं। अच्छा, कुछ नहीं होता, छोड़ दो बोला। अच्छा, ठीक है बोल गया। मैं नाइटू में खाना नहीं खाया, वो टेंशन में वीडियो देख के पूरा हमारा जीजू, हमारा दीदी है, उसका पास में वीडियो भेजाया, और प्रिंसिपल का सर का बेटा, और स्कूल का मैडम है ना, और उसका नंबर भी मेरे पास है। अच्छा, उसका नंबर भी मैं डाल के उसको भी वीडियो भेज दिया। अच्छा, सुबह नाइट ऐसे 10-11 बज गया, सुबह उठ के फोन किया प्रिंसिपल सर के बेटा के, फोन नहीं उठा। अच्छा, रास्ते में वीडियो भेजा, आज दिखने के बाद भी फोन नहीं उठा। अच्छा, इसलिए हम जाके पुलिस स्टेशन में कंप्लेंट दिया। अच्छा, अभी पुलिस ऑफिसर क्या बोल रहे भैया? पुलिस अफसर बोला कल का बात है, पिला को लेके जाओ, ट्रीटमेंट करो, बाद में दूसरा बात देखना बोला। अच्छा, पुलिस ऑफिसर आए क्या, हॉस्पिटल को आए क्या? हाँ आए। अच्छा, अभी पैसा कौन दे रहे आपको वो ट्रीटमेंट के लिए? प्रिंसिपल सर दिया। अच्छा, ये स्कूल का प्रिंसिपल जो है उन्होंने दे रहे क्या? हाँ दिया। हॉस्पिटल कैसा है, अच्छा है क्या? ट्रीटमेंट कैसा चल रहा है? अच्छा नहीं,
डॉक्टर मन भी ऐसा नहीं, तो नाइट में एक डॉक्टर भी नहीं है, अभी एक डॉक्टर आया अच्छा और फिर वो भी चल गया, और शाम 6 बजे आका बोली बोल रहा है। अच्छा, अभी आईसीयू नहीं, उतना क्यों रो रही है आपकी बेटी, क्यों रो रही है मैडम? आपकी बेटी जोर जोर से रो रही है ना? मेरे मालूम नहीं पड़ता मैडम क्या बोल रहा है। नहीं, आपका बेटी जो है उन्होंने रो रही है ना, क्यों रो रही है उतना? वो पूरा देह पूरा मार हो गया ना, अच्छा इसलिए दर्द हो रहा है, इसलिए चल रहा है। अच्छा अच्छा, आपका जो वाइफ है ना संतोषी, उन्होंने है क्या आपके पास? नहीं मैडम, वो इसमें है हमारे बेटी पास। अच्छा ठीक है, मैं अभी 15-20 मिनट में फोन करती हूँ भैया। आप आईसीयू चले जाइए और फोन उनको दे दीजिए, ठीक है भैया? ठीक है, हाँ ठीक है मैडम। ठीक है ठीक है। जो आपको वीडियो निकालना आता है क्या? कौन सा वीडियो? ये तुम्हारा बेटी जो ट्रीटमेंट चल रहा है ना, हाँ उसका वीडियो निकालना आता है आपको? तो वीडियो निकालना तो बोला तो हमारे को अंदर में नहीं करता है। अच्छा ओके ओके, ठीक है ठीक है। अभी मैं 5 नहीं तो 10 मिनट में फोन करती हूँ, आपके वाइफ को ये फोन दे दीजिए भैया। ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి